హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనకి క్వశ్చన్ నెంబర్ 283 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి మూవ్ జీరోస్ అనమాట. ఇది ఆల్రెడీ మనం చేసాం అండ్ సబ్మిషన్స్ ఉంటే మనకి ఇక్కడ ఇది నార్మల్ బ్రూట్ ఫోర్స్ అనమాట. జస్ట్ గుడ్డిగా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. తర్వాత ఏంటంటే పాయింటర్ అని వాడంగానే మనం స్లో ఫాస్ట్ అప్రోచ్లో మనం చేయలేదన్నమాట. జస్ట్ స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో మనం ఈరోజు ఒక ప్రాపర్ 200 వేలో చూద్దాం అనమాట. అంటే లైక్ ఫాస్ట్ స్లో యూస్ చేద్దాం. ఓకేనా? సో కాన్సెప్ట్ ఏంటి? మూవ్ జీరోస్ అంటే సింపుల్గా వాడు ఇచ్చిన దాంట్లో జీరోస్ అన్ని కూడా చివరికి మూవ్ చేసేది అంతే. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను ఫస్ట్ n ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్స్ అని తీసుకుంటాను. అండ్ అలాగే మనం పాయింటర్ కావాలి కదా. సో పాయింటర్ వచ్చేసి ఫ్లో ఈక్వల్ టు 0 అన్నాం. ఓకే, తర్వాత మనం జస్ట్ ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఫాస్ట్ ఇన్ రేంజ్ ఆఫ్ n అనమాట. ఓకేనా? మొత్తం మనకి నెంబర్స్ ఏంటంటే అన్సార్ మనకి లూప్ అయితే రన్ అవ్వాలి. ఇఫ్ నమ్స్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే లోపలికి వచ్చి ఒక చిన్న థింగ్ అయితే చేయాలి. ఏంటనుకుంటున్నారు? నమ్స్ ఆఫ్ స్లో ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఫాస్ట్ అండ్ స్లో ప్లస్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో జస్ట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూసేద్దాం. ఎందుకంటే మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ చూడు, నమ్స్ ఆఫ్ ఫాస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? 0 దగ్గర. సో నాట్ ఈక్వల్ టు 0 అన్నాను. ఇక్కడ ఈక్వల్ టు అయింది కదా. సో ఈ లోపలికి వెళ్ళదు. ఓకేనా? స్లో ఎక్కడ ఉంది? 0 దగ్గర ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్లో ఫాస్ట్ ఎంత? లేదంటే నేను ఇక్కడ పక్కన కామెంట్ పెడతాను. సో ఫాస్ట్ 0 దగ్గర ఉంది. ఫస్ట్ నేను మళ్ళీ చెప్తాను. సో స్లో కూడా 0 దగ్గర ఉంది. ఓకే, ఫస్ట్ అడ్రస్లో నమ్స్ ఆఫ్ ఫాస్ట్ అంటే నమ్స్ ఆఫ్ 0 నాట్ ఈక్వల్ టు 0 కాదు, ఎందుకంటే అక్కడ 0 ఉంది. సో నాట్ ఈక్వల్ టు 0 కాదు కదా. సో ఇది ఫాల్స్ అనమాట. ఇక్కడ మనకి లోపలికి వెళ్ళదో ఏమవ్వదు. నెక్స్ట్ అడ్రస్లో మనకి ఫాస్ట్ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 పొజిషన్లో ఇక్కడ మనకి ఏమొచ్చింది? 1 ఉంది. సో నాట్ ఈక్వల్ టు 0 కదా. ఏం చేశాను? నమ్స్ ఆఫ్ స్లో అంటే స్లో అంటే ఏముంది? 0 పొజిషన్కి వెళ్ళి ఏం చేశాను? నమ్స్ ఆఫ్ ఫాస్ట్ అన్న ఈ 1 పట్టుకెళ్ళి ఈ 0 పొజిషన్లో కాపీ పేస్ట్ చేస్తాను. తర్వాత ఏం చేశాను? స్లో ప్లస్ ఈక్వల్ టు 1 అన్న. ఇక్కడ మనకి స్లో 1 కింద అప్డేట్ అయింది. నెక్స్ట్ అడ్రస్లో ఫాస్ట్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ పొజిషన్లో మళ్ళీ 0 వచ్చింది కదా. 0 వచ్చింది. నాట్ ఈక్వల్ టు కాదు. సో ఇదంతా స్కిప్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఫాస్ట్ కాస్త 3 అవుతుంది. థర్డ్ పొజిషన్లో ఏముంది? 3 ఉంది. సో 3 అనేది నాట్ ఈక్వల్ టు 0 కదా. సో లోపలికి వచ్చి ఏం చేస్తున్నాం? నమ్స్ ఆఫ్ స్లో అన్నాం. స్లో అంటే 1. సో ఈ పొజిషన్లో పట్టుకొచ్చి ఏం చేస్తున్నాం? నమ్స్ ఆఫ్ ఫాస్ట్ పెడుతున్నాం. నమ్స్ ఆఫ్ ఫాస్ట్ అంటే 3 ఉంది. సో ఇప్పుడు ఏమైంది? 1, 3 వచ్చిందండి. ఇలా వచ్చిందనమాట ప్రస్తుతానికి. ఓకేనా? ఇవి ఇంకేం అప్డేట్ చేయలేదు, కంగారు పడకండి, చెప్తా నెక్స్ట్ ఏం చేయాలో. తర్వాత ఏం చేసావు? స్లోని ప్లస్ ఈక్వల్ టు 1 చేసావు. సో స్లో కాస్త 2. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్లో మనకి ఫాస్ట్ కాస్త 4 అవుతుంది. ఫోర్త్ పొజిషన్లో 12 ఉంది. సో నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏం చేసావు? స్లో పొజిషన్కి వెళ్ళావు. స్లో పొజిషన్ ఏంటి? ఇది. ఎక్కడికి వచ్చి నువ్వు ఏం చేసావు? నమ్స్ ఆఫ్ ఫాస్ట్ అన్నావు. 12 పెట్టేసావు. ఏమైంది? ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 3, థర్డ్ దాంట్లో 12 పెట్టేసావు. మనకు అవుట్పుట్లో అదే కదా కావాలి. బట్ ఇక్కడ ఇంకా క్వశ్చన్ అయిపోలేదు. ఈ లాస్ట్ ఎలిమెంట్స్ 3, 12 ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ ఇంకా అప్డేట్ చేయలేదు. కాబట్టి నేను ఒకసారి ఏం చేస్తానంటే నేను ఈ కామెంట్స్ మూవ్ చేస్తున్న ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ డైరెక్ట్ నేను రిటర్న్ నమ్స్ అని, ఎందుకంటే ఉన్న పొజిషన్లో అప్డేట్ చేస్తున్నావు కదా. డైరెక్ట్ నువ్వు ఆడిచ్చిందే నమ్స్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ చూడు 1, 3, 12 బాగానే ఉంటాయి. లాస్ట్లో మాత్రం జీరోస్ రావు. ఇక్కడ చూడు 1, 3, 12 కరెక్ట్గానే ఉంటాయి పొజిషన్లో అవుట్పుట్లో. అక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి? లాస్ట్లో 0 ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? నెంబర్స్ పాస్ చేస్తున్నాం. సో దీన్ని నువ్వు సాల్వ్ చేయడానికి ఏం చేసి తెలుసా? ఈ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడు, మనం ఆల్రెడీ ఎక్కడ దాకా యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలుసు కదా. సింపుల్గా ఏం చేయొచ్చు? ఒక ఫర్ లూప్ రాసి ఎక్కడ దాకా? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ స్లో నుంచి n వరకు. ఓకే, స్లో అంటే ఏంటి? ఈ యూనిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా మనకి పొజిషన్స్ అయితే తెలుసు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చివరి దాకా ఏం చేస్తున్నాం? సింపుల్గా నమ్స్ ఆఫ్ i ఈక్వల్ టు 0. ఇలా చేస్తే ఏమవుతుంది? ఆ మిగతా ఎలిమెంట్స్ అన్ని కూడా 0 కింద అప్డేట్ చేస్తున్నాం. సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. ఇదో మనకి సబ్మిట్ అయితే అయిపోయింది. అండ్ యాజ్ యూజువల్గా కూడా ఒక టైమ్ అండ్ స్పేస్ గురించి చెప్పుకుంటే మనకి టైం వచ్చేసి O ఆఫ్ n అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1 అనమాట. ఎందుకంటే జస్ట్ వేరియబుల్స్ వాడుకుంటున్నాం అంతే. సో అందుకని చెప్పి స్పేస్ కంప్లీట్ చేసి O ఆఫ్ 1. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి. అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టం నోట్స్ అయితే అవుతాను. అండ్ వెళ్ళే ముందు మర్చిపోకండి సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.